పవన్ గత కొన్ని రోజులుగా మౌనంగా ఉంటున్నారు. ఎప్పుడూ చురుకైన మాటలతో అధికార వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేసే జనసేనాని సడన్ గా సైలెంట్ అయ్యారెందుకు? ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న ఇది. గత కొన్ని రోజులుగా ఆయన కేవలం సినిమాలపైనే దృష్టి సారిస్తూ పొలిటికల్ పరంగా ఇన్యాక్టివ్ గా ఉంటున్నారు. వైసీపీ నుంచి పవన్ వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తున్నప్పటికీ కూడా నోరు మెదపడలేదు. ఇటీవల పవన్ కు కేసీఆర్ కు మధ్య 1000 కోట్ల డీల్ కుదిరిందనే పొలిటికల్ రూమర్స్ వస్తున్నప్పటికీ పవన్ మాత్రం సైలెన్స్ వీడడం లేదు. జనసేనాని మౌనం వెనుక వ్యూహం ఏంటి? హస్తినా టూర్ తర్వాత అసలు ఏం జరుగుతోంది? షూటింగ్స్ లో పవన్ బిజీ, నో పాలిటిక్స్ అంటున్న సేనాని. ఢిల్లీ టూర్ తో దూరంగా పవన్, సైకిల్ తో పొత్తు కోసం పవన్ ప్లాన్. బాబుకి దూరంగానే మోదీ, కొంతకాలం మౌనంగానే పవన్. పవన్ కళ్యాణ్ ఆ పేరులోనే తెలియని పవర్ ఉంది. ముట్టుకుంటే కాదు, చూస్తేనే షాక్ కొడుతుంది. ఇది ఫిలిం వరకు. ఇక రాజకీయాల్లో పవన్ ఎప్పుడు ఏం చేస్తారో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఎందుకు అలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, అంతెందుకు ఏం మాట్లాడతారో కూడా పవన్ కు క్లారిటీ ఉండదు అనే బ్యాడ్ నేమ్ ఉంది. వన్ ఫైన్ డే మైక్ ముందుకు వస్తారు. 4 బుక్కుల పేర్లు, ఆ పుస్తకాల్లో ముచ్చట్లు చెప్పడం, వైసీపీని తిట్టడం, పొత్తుల మీద కన్ఫ్యూజన్ లో పెట్టడం, ఆ తర్వాత పత్తా లేకుండా పోవడం. ఇదే తీరు పవన్ కళ్యాణ్ది ప్రతిసారి. పవన్ పార్ట్ టైం పొలిటీషియన్ అని వైసీపీ అనేది అందుకే మరి. జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజు పవన్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని గెలవనిచ్చేదే లేదని, ప్రయోగాల జోలికి పోనని, టీడీపీతో దోస్తీ ఖాయమన్నట్లుగా మాట్లాడారు. కట్ చేస్తే సేనాని పత్తకు లేకపాయే. పొత్తుల గురించి చెప్పడం లేదు, రాజకీయ ఎత్తుల మాటే ఎత్తడం లేదు. ఆ మధ్య ఢిల్లీకి వెళ్లారు, బీజేపీ పెద్దలతో కలిశారు. ఆ తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఇంకా చెప్పాలంటే మాయమైపోయారు. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఓన్లీ షూటింగ్స్, నో పాలిటిక్స్ అంటున్నారు. వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. హరహర వీరమల్లు, సాయిధరంతో మూవీ, ఇలా రాబోయే నెలల పాటు పవన్ షూటింగ్లో బిజీగానే ఉండబోతున్నారు. రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు కానీ అర్థం లేని, సంబంధం లేని విషయాలు ప్రస్తావిస్తున్నారు. ఏపీ తెలంగాణ మంత్రుల మాటల యుద్ధంలో వేలు పెట్టి అనవసరంగా మాటలు పట్టారు. ఇదంతా ఎలా ఉన్నా పవన్ సైలెన్స్ వెనుక బీజేపీ బెదిరింపే కారణమా అనే చర్చ సాగుతోంది. టీడీపీ జనసేన పొత్తును అడ్డుకునే ప్రాసెస్ లో పవన్ ను పిలిపించుకొని మరీ కమలం పార్టీ పెద్దలు వార్నింగ్ ఇచ్చారా? అందుకే పవన్ సైలెంట్ అయిపోయారా అంటే కాదు అని టక్కున చెప్పలేని పరిస్థితి. టీడీపీ నేతలు చెప్తోంది కూడా అదే. టీడీపీ వైపు పవన్ వెళ్లకుండా ఆపే ప్రయత్నాలు బీజేపీ చేస్తోందనే వాదన ఉంది. టీడీపీతో పొత్తు ప్రతిపాదన గురించే ఢిల్లీ పర్యటనలో బీజేపీ పెద్దలకు పవన్ వివరించారని, దానికి వాళ్ళు సుముఖంగా లేరు అని, అందుకే క్లారిటీ ఇవ్వడం లేదని తెలుస్తోందని, విషయం తేలేంత వరకు సైలెంట్ గా ఉండాలని కాస్త స్ట్రాంగ్ గానే పవన్ చెప్పారని, అందుకే షూటింగ్స్ తప్ప పవన్ పాలిటిక్స్ పట్టించుకోవడం లేదన్నది మెజారిటీ వర్గాల అభిప్రాయం. ఇదే పరిస్థితి కొన్నాళ్ల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది.
బీజేపీని కలుపుకోవడం టీడీపీకి ఇష్టమే. అయితే సైకిల్తో ప్రయాణం కమలానికి నచ్చట్లేదు. జనసేనానికి సీఎం పదవి ఇస్తే పొత్తుకు సిద్ధమంటోంది బీజేపీ. ఇలాంటి పరిణామాల మధ్య కమలాన్ని వదులుకునేందుకు చంద్రబాబు ఇష్టపడడం లేదు. తిరిగి తిరిగి రాజకీయం ఒకే దగ్గర ఆగిపోయింది. పవన్ నిర్ణయం మీదే ఏపీ రాజకీయం ఆధారపడి ఉంటుంది. అయితే ఆయన సైలెన్స్ అయ్యేలా బీజేపీకి ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఇదే పరిస్థితి ఇంకొన్నాళ్లు కొనసాగే అవకాశమూ ఉంది. పార్టీల సంగతి ఎలా ఉన్నా తమ నాయకుడు ఎటు అని క్షేత్రస్థాయిలో కార్యకర్తలు అమాయకంగా దిక్కులు చూస్తున్న పరిస్థితి.